హాయ్! వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ అండ్ ఆల్సో ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమా వచ్చినప్పుడు అప్పుడప్పుడు 2 ఛానెల్ గురించి ఎందుకు చెప్తానంటే, యూ మస్ట్ రిమెంబర్ కొన్ని కొన్ని సార్లు ఇండియన్ ఫైర్ బ్రాండ్‌లో అమెరికన్ ఫిల్మ్స్, వరల్డ్ సినిమా అండ్ ఆల్సో ఇండియన్ సినిమా గురించి చెప్తాను. బట్ ఇండియన్ ఫైర్ బ్రాండ్ ఇంకా పికప్ అవ్వాలి యాక్చువల్‌గాను. ఫైర్ బ్రాండ్ ఆల్రెడీ పికప్ అయింది కాబట్టి ఇందులో కొన్ని, అందులో కొన్ని పెడతా ఉంటాడు ఎడిటర్ యాక్చువల్‌గాను. సో, అతని యొక్క ఎడిటర్ యొక్క డిస్క్రిప్షన్‌కి వదిలేసాం. ఏ నేను వాటెవర్ ఐ గివ్ హి విల్ పుట్ ఇన్ సచ్ ఇందులో పెడతా ఉంటాడు యాక్చువల్‌గా. ఇప్పుడు లెట్ అస్ టాక్ అబౌట్ ఎ గుడ్ డైరెక్టర్. వన్స్ ఈస్ ఎ గుడ్ డైరెక్టర్ అని నాకు ఎప్పటికి నచ్చిన సినిమా 'బొమ్మరిల్లు.' మా ఫిల్మ్ స్టూడెంట్స్ కూడా ఎందుకు చెప్తానంటే 'బొమ్మరిల్లు' గురించి, జనరల్‌గా సినిమాల్లో మేము చెప్పే ప్రొసీజర్స్‌లో ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ దాన్ని మనం ఏమంటాం హీరో, విలన్. సో, అందులో కూడా క్యారెక్టర్స్ వాట్ ఆర్ ద మెయిన్ ప్లాట్ క్యారెక్టర్స్, సబ్ ప్లాట్ క్యారెక్టర్స్‌లో కూడా అందులో కూడా డిఫరెన్స్ ఉంటది. ప్రొటాగనిస్ట్ సపోర్ట్ చేసే క్యారెక్టర్‌లు, అతని జీవితంలో తారసపడిన క్యారెక్టర్స్. అదేవిధంగా యాంటాగనిస్ట్ అంటే విలన్‌గా ఉన్న క్యారెక్టర్‌కి తారసపడే క్యారెక్టర్‌లు అందరూ కూడా వాళ్ళని యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ అంటారు. ఇలా ఎందుకు చెప్తానంటే కొంత ఆ భాష, కొంత ఈ భాష చాలామందికి మనోళ్ళు అలవాటు పడిపోయారు. హీరో, విలన్ ఆ టైప్‌లో యాక్చువల్‌గా హీరో అనేది లీడ్ క్యారెక్టర్స్ అంటారు. విలన్ అనేది కొంచెం యాంటీ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్. అదేవిధంగా హీరోయిన్ ఏమంటారు లీడ్ క్యారెక్టర్స్. దే ఆర్ ఆల్ లీడ్ దే కెన్ బి 2 ఆర్ 3 ఆల్సో. సో, ఇప్పుడు 'మంజుమల్ బాయ్స్' ఉంది. ఎవరిని ఒకడిని హీరో అనలేమే. యూ హావ్ టు సే ది లీడ్ క్యారెక్టర్స్. పలానా వాడు ఒకడు హీరో కింద తీయాల్సిన అవసరం కూడా లేదు. అందరికి నలుగురికి 4 ఇంపార్టెంట్ చేసే సినిమాలు తీయొచ్చు. 'మన ఊరు పాండవుల్లాగా.' అఫ్‌కోర్స్ అందులో మెయిన్ లీడ్ క్యారెక్టర్ మళ్ళా 'మన ఊరు పాండవులు' ఆ రోజుల్లో తీసిన ఆ సినిమాల్లో కృష్ణరాజు గారు కృష్ణుడి కింద అదే పెట్టారు. మా ఏరియాలో తీశారు యాక్చువల్‌గాను. ఎందుకు చెప్తానంటే సినిమా గురించి చెప్తున్నప్పుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ పాపం తర్వాత కొన్ని కొన్ని సినిమాలు 'ఆరెంజ్' అనే సినిమాతోటి బస్ ఫాలో అయ్యాడు. అది కూడా మంచి సినిమాయే అట గాని దానికి నాగబాబు నష్టపోవడం. అదేవిధంగా 'చిరంజీవి' కూడా కొంచెం మిస్‌బిహేవ్ చేసినట్టుగా డైరెక్టర్ ఇయన్నీ చాలా విన్నాం మేము యాక్చువల్‌గాను. సో, ఒక సినిమా హిట్ అవుద్ది. ఒక సినిమా హిట్ అవ్వకపోవచ్చు గానీ దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద మెయిన్ లీడ్ క్యారెక్టర్స్. హీరో అండ్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్స్ కూడా అది సూటబుల్ కాకపోవచ్చు. ఒక యాక్షన్ హీరోగా తయారవ్వాలని వచ్చిన 'రామ్ చరణ్‌కి' అది సూటబుల్ అయ్యుండకపోవచ్చు. దాంతోటి అందరూ నష్టపోయారు. డైరెక్టర్ నష్టపోయి తర్వాత ఏదో తీసాడో మరి. బట్ ఆ సినిమా గురించి ఎందుకు చెప్తానంటే అసల యాంటాగనిస్ట్ ఒక విలన్ అనే క్యారెక్టర్ లేకుండా చేసిన సినిమా 'బొమ్మరిల్లు.' సచ్ ఎ గ్రేట్ వెంచర్ అది. బాగా మాటలు రాయించుకుని, ఒక తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న ఒక చిన్న సంఘర్షణని తప్పితే వేరే విలనే లేడే. కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కూడా తాగుబోతులో ఉన్న క్యారెక్టర్. అతని కూతురు ఒక తింగర తింగర బుచ్చులో ఉండే క్యారెక్టర్. నేను ఈ సినిమాని యాక్చువల్‌గాను 'బొమ్మరిల్లు 2' అని కూడా తీయొచ్చని ఎవరో మన 'దిల్ రాజుకి' చెప్దాం అనిపించింది. ప్లాట్‌లో ఈ సినిమా కంటే కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి ఎందుకు చెప్పానంటే మీరు కుట్టించిన బట్టలు కూడా యేసుకున్నాను. అదేసుకున్నాను. అన్నీ చేశాను. కనీసం నేను పెళ్లి చేసుకోబోయి జీవితాన్ని పంచుకునే అమ్మాయినైనా నన్ను సెలెక్ట్ చేసుకోనివ్వండి డాడీ అనే లెవెల్‌లో ఉన్నప్పుడు, మీకు అంతగా నచ్చకపోతే ఒక వారం రోజులు మన ఇంట్లో పెట్టుకొని మీరు చూడండి. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ అని. అది పాయింట్ సినిమాలో. సెంట్రల్ పాయింట్ అండ్ ప్లాట్. ఓకేనా? ఇది సినిమా అంతా అయిపోయింది. ఆ అమ్మాయి తింగరగా అమ్మాయిగా ప్రూవ్ అయింది. ఆ అమ్మాయిని పంపించేసారు. ఐ ఐ ఐ డోంట్ సూట్ హియర్. ఐయామ్ నాట్ ఎ సూటబుల్ గర్ల్ హియర్. నా అమ్మాయి అని వెళ్ళిపోవటం. సెంటిమెంట్, హృదయాన్ని కదిలించడం అన్నీ అయిపోయినాయి. సో, సినిమా మామూలుగా తర్వాత మళ్ళీ ఎలా కలుసుకున్నారు ఎలా కానీ హౌ దే వన్ ద హార్ట్స్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా దానికి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ఇచ్చి సినిమా చేశారు. నేను దీన్ని సినిమా చూసిన వెంటనే నాకొచ్చింది ఆ రోజుల్లో. ఇది ఒక 6, 7 మంత్స్ లేక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి 'బొమ్మరిల్లు 2' అని చెప్పేసి నేనేమన్నానంటే 'ప్రకాష్ రాజు' ఆ 'జయసుధ' వాళ్ళు తెచ్చిన సంబంధంలో ఉన్న అమ్మాయి కూడా ఆ సినిమాలో చాలా అందంగా ఉంటది. చాలా సౌమ్యంగా ఉంటది. ఈ అమ్మాయి వచ్చి తింగర వేషాలేస్తా ఉంటది. ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి కంపారిటివ్‌గా ఒక సినిమా తీయొచ్చని జెప్పాను. తండ్రి తెచ్చింది ఇప్పుడు నువ్వు అన్న అమ్మాయిని 1 వీక్ పెట్టి చూసాం. ఇప్పుడు నేనన్న అమ్మాయిని ఇంకో 1 వీక్ పెట్టి చూద్దాం అన్నట్టుగా ఒక కాన్సెప్ట్ చేసి, అందులో ఈ అబ్బాయి పడిపోతాడు హీరో. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఆ అమ్మాయి చేసిన పొరపాటేంటి? సంసార పక్షంకొచ్చింది. భర్త వచ్చిన తర్వాత అతను తింటే గాని తను తినకూడదు. అతను పడుకున్న తర్వాతే పడుకోవాలని అటువంటి ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ ఆహ్, ఆహ్, కూతురు ఐ మీన్ 'ప్రకాష్ రాజ్' తెచ్చిన అమ్మాయి. ఆ యాంగిల్‌లో సినిమా తీయొచ్చు. మీరు సేమ్ యాక్టర్ కాకపోయినా గూడా. ఈ పాయింట్‌ని రివర్స్ చేసి కూడా చేయొచ్చు. తల్లిదండ్రులు చెప్పిన వాటికి ఎందుకు మంచిది ఉండదు. తల్లిదండ్రులు కూడా నీ శ్రేయస్సు కోరే కదా చేస్తారు. అంచేత నువ్వు అనుకున్న అమ్మాయిని వి హావ్ సీన్. ఎక్కడో విన్నాం. అటువంటిది
మేము తెచ్చిన అమ్మాయిని ఒక 1 వీక్ 10 డేస్ చూడు హర్ బిహేవియర్ అంతాను అని చెప్పేసి ఇలా చేయలే. మా ఫిల్మ్ స్టూడెంట్స్‌కి అప్పుడే చెప్పాను. చాలా కాలం క్రితం. ఎందుకు చెప్పానంటే ఒక సబ్జెక్ట్‌ని రివర్స్ చేసి కూడా తీయొచ్చు అని చెప్పేసి. అలాగా వాటెవర్ ఇట్ ఈస్ ఆ సినిమాలో బాగా మాటలు రాయించుకున్నాడు, బాగా స్క్రిప్ట్ చేసుకున్నాడు, బాగా బై ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ దట్ ఫిల్మ్ అని నేను దాన్ని చాలా చాలా అప్రిషియేట్ చేస్తాను. అతను నాకు పరిచయం లేదు గానీ, అతను మా ఫిల్మ్ స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉన్న సినిమాల్లో చాలా సినిమాలతో పాటు బొమ్మరిల్లు ఎందుకు చెప్తానంటే ప్రొటాగనిస్ట్‌కి ఎగైనెస్ట్‌గా ఉండేది యాంటాగనిస్ట్ అవి లేరు. దేర్ ఈజ్ ఓన్లీ క్యారెక్టర్స్ ప్లేడ్ మూవీ అది. 'విధి' అనేది కొన్ని కొన్ని సినిమాల్లో యాంటాగనిస్ట్ అవ్వచ్చు. ఒకప్పుడు జపాన్‌లో అస్తమాను సునామీ వస్తా ఉంటది. అక్కడ ఎవరు యాంటాగనిస్ట్? విధి. ప్రకృతి. ప్రకృతి వైపరీత్యం అనేదే యాంటాగనిజం. అందులో ఎలా సఫర్ అయ్యారనేది సినిమా. అంచేత అలాగ యాంటాగనిస్ట్ అనేది క్యారెక్టర్స్ లేకుండా కూడా తీసిన సినిమాలు చాలా బావుంటాయి. సో, ఆ విధంగా తీసిన సినిమా 'బొమ్మరిల్లు'. ఆ డైరెక్టర్ ఇప్పుడు కొంచెం యాక్షన్ ఓరియెంటెడ్‌గా లేటెస్ట్‌గా ఉండే కొంచెం బూతులు గీతులు కూడా మాట్లాడే ఆ 'సిద్ధు' అనే అవార్డ్ పెట్టి తీసాడు. నేను ట్రైలర్ చూసాను. 2, 3 షార్ట్స్ ఆఫ్ ట్రైలర్ చూసాను. అది ఎందుకో కొంచెం ఇట్స్ గోయింగ్ టు బి హాట్ మూవీ అన్నట్టుగా. సో, అతను మాట్లాడే మాటలు అక్కడక్కడ బూతులు. ఆ అమ్మాయికి కూడా ఆఫ్టర్ బేబీ ఐ థింక్ కరెక్ట్ ఛాలెంజింగ్ మూవీ అనిపించింది నాకు. అందులో కూడా ఎక్కడో అంటుంది. ఆ బేబీ చూసిన తర్వాత చాలా మందిని తిట్టారు. తిట్టడం ఎందుకు? దట్ ఈస్ ఎ ప్రెజెంట్ క్యారెక్టర్ ప్రెజెంటెడ్ బై కన్సీవ్డ్ బై ద డైరెక్టర్ అండ్ ద స్టోరీ రైటర్. నాకు బాగా నచ్చింది బేబీ యాక్చువల్‌గాను. సో, ఆ సినిమా తర్వాతే మళ్ళా ఇటువంటి సినిమా రావటం అనేది ఆ అమ్మాయికి కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఏ వండర్‌ఫుల్ ఫిల్మ్. వాళ్ళెక్కడికో భీమవరం ఎక్కడికో వెళ్ళి అవి కొన్ని కొన్ని ఏదో కొంచెం చూసాను యాక్చువల్‌గాను. ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడాలనిపిస్తుందంటే అదే 'జాక్' గురించి. అదేదో కొంచెం ఒకప్పుడేదో మాకు ఒక ఫిల్మ్ ఉండేది. ఒక హెచ్.జి. వెల్ రాసిన నవల 'జాక్ ద రిప్పర్.' అక్కడ జాక్ అంటే వేరే ఉద్దేశ్యం. 'జాక్ ద రిప్పర్' అని ఉండేదనమాట. అలాగా అది గుర్తొచ్చింది. ఈ జాక్ అనేవాడి మీద ఒక క్యారెక్టర్ చేసుకొని అతను కొంచెం మాట్లాడడానికి ఫ్రీడమ్‌గా ఉండే ఆ క్యారెక్టర్ పెట్టి, క్యాజువల్‌గా మాట్లాడుకున్నట్టు, బూతులు మాట్లాడుకున్నట్టు పెట్టి అవి చాలా కొంచెం అక్కడక్కడ 'అర్జున్ రెడ్డిలాగా' అనిపించింది నాకు. కొంచెం ఫ్రీగా మాట్లాడుకునే తత్వం ఉన్న క్యారెక్టర్ కింద కన్సీవ్ చేయబడ్డ క్యారెక్టర్. ఎక్కడో అడుగుతారు రాజమండ్రిలోనో, భీమవరంలోనో మీరు ఇక్కడికొచ్చారు కదా! మరి గోదావరి భాష కూడా మాట్లాడాలి కదా! యాక్టర్ అన్నవాడు 4 రకాలుగా మాట్లాడగలగాలి మిస్టర్ సిద్ధు. ఆడికెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతున్నాడు. గోదావరి భాష అంటే అని మరి అక్కడికెళ్లారు షూటింగ్‌కి. యూ మస్ట్ ఏబుల్ టు టాక్ యాక్టర్. ఆ రోజుల్లో కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి వీళ్ళందరితోటి మేము మాటలు రాయించుకునే టైంలోను తెలంగాణ భాష అంటే ఇష్టం నాకు. చాలా మందికి. అది మాట్లాడండి ఇదే డైలాగ్ తెలంగాణలో చెప్పమంటే టక టక అనేవాడు భరణి. అలాగే ఒక విధంగా గ్రేట్ యాక్టర్ అంటాను. అతని యొక్క పర్సనల్ విషయాలు పక్కన పెడితే, క్యారెక్టర్ పక్కన పెడితే 'కోట శ్రీనివాసరావు' ఫెంటాస్టిక్ యాక్టర్. సమ్ మెనీ పీపుల్ దే డోంట్ యాక్సెప్ట్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ లేకి బుద్ధి అంటారు కదా! అది తప్పితే మిగతా ఈజ్ ఎ గుడ్ యాక్టర్. అన్నీ బాగా అన్ని మాండలికాలు కరెక్ట్‌గా మాట్లాడగల యాక్టర్. అదే విధంగా 'సిద్ధు' వెన్ సంబడీ ఆస్క్స్ యూ, యూ మస్ట్ ఏబుల్ టు టాక్. గోదావరి డిస్ట్రిక్ట్ భాషలో మాట్లాడలేవా? మేమందరం మాట్లాడినవి వింటున్నావు. ఓన్లీ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నావు. యూ మస్ట్ బి ఏబుల్ టు ఇఫ్ యూఆర్ ఎన్ యాక్టర్ యూ మస్ట్ బి ఏబుల్ టు కమ్ ఔట్ విత్ దట్ మాడ్యులేషన్. ఆ మాండలికంలో మాట్లాడగలిగారు. ఎవరో అమ్మాయి ఆడుతుంటే మాట్లాడలేకపోతున్నాడు సభలో. బట్ ఎనీవే ఐ విష్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫన్ అనుకుంటున్నాను. డైలాగులు కూడా బావున్నాయి. ఏదో ఒక డైలాగ్ ఏదో చాలా బాగుంది అనిపించింది. "ఏడా నువ్వు బ్లేజర్ ఏసుకొని రాలేదేంటి ఇంటర్వ్యూ కంటే?" "ఓహో! ఇంటర్వ్యూ నాకు కాదా బ్లేజర్‌కా?" ఏదో అన్నాడనమాట. ఇటువంటియన్నీ చాలా క్యాజువల్‌గా దో ఇట్స్ ఎ డ్రమాటిక్ ఎగ్జాజరేటెడ్ డ్రమాటిసిజం ఉన్నా కూడా ఇట్స్ ఆల్ గుడ్. అంటే ఈస్ గోయింగ్ టు బి ఎంటర్‌టైనర్ ఫర్ భాస్కర్. అతను యూజువల్‌గా ఉండే సాఫ్ట్ జోనర్ కాకుండా ఆరెంజ్, బొమ్మరిల్లు అలా కాకుండా ఈస్ గోయింగ్ టు బి లిటిల్ ఫన్ లవింగ్ సినిమా ఏమో అనిపిస్తుంది. సచ్ ఫిల్మ్స్‌కి ప్లీజ్ డోంట్ రోల్. లెట్ ఇట్ గ్రో లైక్ దట్. ఇఫ్ ఇట్ గ్రోస్ లైక్ దట్ ఇన్ ద ఆడియన్స్ మైండ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫర్ ప్రొడ్యూసర్స్. సినిమా హిట్ అవ్వాలి గానీ సినిమా దెబ్బతినాలని కోరుకోకూడదు యాక్చువల్లీ. ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ అని నేను అనుకున్నాను. ఐ విష్ భాస్కర్, సిద్ధు, దట్ అమ్మాయి వైష్ణవి and also rest of the actors and technicians all the best. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing,
producing, ad filmmaking, anchoring, dubbing or voice over. Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.